మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. కొన్ని జీవితాల గురించి తెలుసుకున్న ప్రతిసారి జీవితంలో ఒక కొత్త కోణాన్ని తెలుసుకున్నట్టు ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫోటో. ఈ ఫోటోతో పరిచయం లేని వాళ్ళు ప్రపంచంలో తక్కువ మంది ఉంటారు. కానీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిత్వము, ఆయన జీవితము, ఆయన జీవన ప్రస్థానం, విప్లవ ప్రస్థానం తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఆయన ఫోటో పెట్టుకోవచ్చు, ఆయన ఫోటో ఉన్న టీషర్ట్ వేసుకోవచ్చు, ఆయన పేరు చెప్పి పెద్ద పెద్ద పదవులు అలంకరించవచ్చు, అది వేరే విషయం. ఆయనే ఎర్నెస్టో చే గువేరా. ఈయన గురించి చాలాసార్లు చాలా పుస్తకాలు చదివాను. ఇదిగో ఇంతంత పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయండి నా దగ్గర, చే గువేరా పుస్తకాలు. కానీ ఈ మధ్య నేను ఒక టాక్ షో విన్నాను, 15 ఎపిసోడ్స్, ఇంకా ఒక్క ఎపిసోడే మిగిలింది నెక్స్ట్ వీక్. అది ఎవరి టాక్ షో? కిరణ్ ప్రభ టాక్ షో. కిరణ్ ప్రభ గారు చేసేటటువంటి టాక్ షో. చాలా మంచి మంచి వ్యక్తుల గురించి, ఫిలాసఫర్స్, రైటర్స్, పోయిట్స్, డైరెక్టర్స్, చాలామంది గురించి ఆయన చెప్తూ ఉంటాడు. గతంలో నేను చార్లీ చాప్లిన్ గురించి, చలం గురించి, టాల్స్టాయ్ లాంటి వాళ్ళ గురించి, చాలామంది గురించి ఆయన చెప్పినటువంటి టాక్ షోలు విన్నాను. కానీ చే గువేరా గురించి నేను చాలా పుస్తకాలు చదివాను, కవితలు రాశాను. కానీ ఇప్పుడు ఆయన టాక్ షో ఈ 15 వారాలు ఆగస్టు 13వ తేదీన ఆయన ఫస్ట్ ఎపిసోడ్ చేశాడు చే గువేరా మీద. నిన్న 15వ ఎపిసోడు నిన్న ముగిసింది, ఇంకొక ఎపిసోడే ఉంది. ఇప్పుడు 15వ ఎపిసోడ్ ముగిసిన తర్వాత లాస్ట్ ఎపిసోడ్ వరకు ఆగకుండా ఎందుకు చేస్తున్నారంటే ఇక ఆగలేకపోయానండి. ఎందుకంటే చే గువేరా అంతిమ శ్వాస విడిచిన దగ్గర ఈ 15వ ఎపిసోడ్ ఆగింది. మీరందరూ కూడా తప్పనిసరిగా ఎన్నిసార్లు ఆయన గురించి ఎన్ని పుస్తకాలు చదివినా, సినిమాలు చూసినా, డాక్యుమెంటరీలు చూసినా, ఇంటర్వ్యూలు చూసినా తప్పనిసరిగా కిరణ్ ప్రభ గారు చేసిన టాక్ షో వినండి అని చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. మిత్రులారా, కేవలం 39 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. ఎప్పుడో జూన్ 14, 1928 ఎక్కడో లాటిన్ అమెరికా ఖండంలో ఎక్కడో అర్జెంటీనాలో పుట్టాడు. అక్టోబర్ 9, 1967లో ఎక్కడో అనామకంగా ఒక సైనికుడి చేతిలో చనిపోయాడు, కాల్పులకు గురై. కానీ ఈయన చనిపోయింది ఎవరికీ తెలియకూడదని, ఈయన మరణ వార్త కూడా ఎవరికీ తెలియకూడదని ఎంత గుట్టు చప్పుడుగా, ఎంత రహస్యంగా ఆయన్ని అంతమొందించడానికి ప్రయత్నించారో అంత ఉజ్వల తారల ఆయన ప్రపంచాన్ని అంతటినీ కూడా తన ఎర్రటి వెలుగుతో కమ్మేశాడు. ఇప్పుడు ప్రపంచంలో కమ్యూనిస్టు పార్టీలు, విప్లవ గ్రూపులు ఎన్ని ఉన్నా సరే, వాళ్ళ మధ్య మతభేదాలు ఎన్ని, రాజకీయ విభేదాలు ఎన్ని, సైద్ధాంతిక విభేదాలు ఎన్ని ఉన్నా అందరూ కూడా చే గువేరాని ప్రేమిస్తారు, అభిమానిస్తారు, గౌరవిస్తారు, పూజిస్తారు, ఆరాధిస్తారు. సో మొత్తం ప్రపంచానికే ఒక వేగు చుక్కలాగా, విప్లవ వేగు చుక్కలాగా మారాడు చే గువేరా. ఈ మొత్తం ప్రస్థానాన్ని అంతటినీ కూడా కిరణ్ ప్రభ గారు తన టాక్ షోలో అద్భుతంగా చెప్పారండి. నేను ఇప్పుడు అంత మమేకమై అంతగా మీకు సజెస్ట్ చేయడానికి కారణం, ఆయన ఎపిసోడ్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంటే చే గువేరా పుట్టింది మొదలు, ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, మెడిసిన్ చదివినప్పుడు ఆ చదువుకునే రోజుల్లో ఎలాగా
లాటిన్ అమెరికా తిరిగాడు, దక్షిణ అమెరికా తిరిగాడు, మోటార్ సైకిల్ మీద మిత్రుడితో ఎలా తిరిగాడు, అసలు క్యూబా ఎలా చేరాడు, ఫిడెల్ కాస్ట్రో రావుల్ కాస్ట్రోలతో దోస్తీ ఆయనకి ఎలా ఏర్పడింది, వాళ్ళతో కలిసి ఒక విప్లవ యోధుడిలాగా విప్లవాన్ని తీసుకురావడానికి ఎన్ని బాధలు పడుతూ ఎన్ని తంటాలు పడుతూ నిత్యము మృత్యువుతో రణం చేస్తూ సమరం చేస్తూ ఎలా ముందుకు వెళ్ళాడు. క్యూబాలో ఎక్కడో అర్జెంటీనాలో పుట్టినటువంటి చెగువేరా క్యూబాలో విప్లవ ప్రభుత్వాన్ని సోషలిస్టు ప్రభుత్వాన్ని నెలకొల్పడంలో ఎంత కీలకమైన పాత్ర పోషించాడు. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వర్ణించాడు ఆయన. ఎంతో పరిశోధన కావాలి, ఎంతో అధ్యయనం కావాలి, ఎంతో ఓర్పుగా నేర్పుగా అద్భుతంగా స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆయన 1000 సినిమాలు చూసినా సరే కలగనటువంటి స్ఫూర్తిని చైతన్యాన్ని మనకు ఈ టాక్ షో ద్వారా చెగువేరాను కళ్ళకు కట్టించాడు, దృశ్యమానం చేశాడు ఆయన కిరణ్ ప్రభు గారు. ఎక్కడ అర్జెంటీనా, ఎక్కడ క్యూబా, ఎక్కడ బొలీవియా, చెగువేరా ఎక్కడో పుట్టి ఎక్కడో విప్లవం తీసుకొచ్చి అక్కడే ఆగిపోయి ఉంటే బాగుండేది కదా హాయిగా. ఆయన జీవితంలోకి వచ్చారు 2 స్త్రీలు, హిల్డా మరొకరు అలియేడా. వారితో 5 పిల్లలు ఉన్నారు. మరి పసికందులైన పిల్లల్ని కూడా వదిలేసి తనను ప్రేమించేటటువంటి భార్యను కూడా వదిలేసి ఆ 2 కూడా హిల్డా అలియేడా అనేవాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రేమ కథలు చరిత్రలు ఏమీ లేవండి. చెగువేరా జీవితంలో అనుక్షణం ఆయన వేసిన ప్రతి అడుగు, ఆయన పీల్చిన ప్రతి శ్వాస అంతా కూడా విప్లవంతో మమేకమయ్యే ఉంటుంది. ఆయన విప్లవ ప్రస్థానంలో ఒక భాగమే హిల్డా అయినా అలియేడా అయినా ఆయనకు పుట్టిన 5 పిల్లలైనా సరే. మరి క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో రావుల్ కాస్ట్రోతో చేతులు కలిపి అక్కడ విప్లవాన్ని తీసుకురావడంలో ముందుండి గెరిల్లా దళ కమాండర్గా మొత్తం అక్కడ విప్లవ యోధులకి అందరికీ కూడా కమాండర్గా ఆయన అమెరికా అండదండలు ఉన్నటువంటి బటిస్టా నియంతృత్వ పరిపాలనను కూల్చివేయడంలో కూడా చాలా కీలక పాత్ర వహించినటువంటి చెగువేరా, చిన్నప్పటి నుంచి ఆస్తమా రోగంతో బాధపడుతున్నటువంటి చెగువేరా క్యూబాలోనే ఉండిపోలేదేమిటి? క్యూబాలో బ్యాంకుల్ని జాతీయం చేయడమే కాదు, బ్యాంకింగ్ వ్యవస్థకి ఆయన మొత్తం దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇండస్ట్రీస్ మినిస్ట్రీకి ఆయన మినిస్టర్గా ఉన్నాడు, ఆర్మీ కమాండర్గా ఉన్నాడు, అనేక కీలక బాధ్యతలు గొప్ప గొప్ప పదవులు నిర్వహించాడు. కానీ అలా ఉండిపోవచ్చు కదా, ఒక దేశంలో విప్లవం సాధించారు అయిపోయింది హాయిగా, తాను అందుకున్నటువంటి ఆ స్వప్నాన్ని అనుభవించవచ్చు కదా మిగిలిన జీవితం అంతా కూడా కళ్ళారా చూడవచ్చు కదా అంటే ఏ రోజు కూడా విప్లవం సాధించిన తర్వాత సోషలిస్టు సామ్రాజ్యాన్ని నిర్మించిన తర్వాత కూడా ఆయన ఏనాడు ఒక్క క్షణం రెస్ట్ తీసుకోలేదు. నా భార్య, నా పిల్లలు, నా సుఖము, నా జీవితము అని చూసుకోలేదు. ఆయన కోరికల్లా ఈ క్యూబాలో విజయం సాధించాము, మరో దేశంలో కూడా విజయం సాధించాలి, మరో దేశంలో కూడా విప్లవం సాగించాలి, మరో దేశంలో కూడా శ్రమజీవుల రాజ్యాన్ని స్థాపించాలి. ఇది నిత్యం అనునిత్యం ఇదే తపన. సో ఆయన అంత అనారోగ్య స్థితిలో ఉంటూ కూడా క్యూబాను వదిలిపెట్టి ఆఫ్రికా అడవుల్లోకి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ కాంగోలో దాదాపు 7 నెలల పాటు విప్లవాన్ని తీసుకురావాలని ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత నరక యాతనలు అనుభవించాడు. అక్కడ వీలు కాక విప్లవానికి దక్షిణ అమెరికాలోని బొలీవియాలోకి ఎందుకు వెళ్ళాడు? ఒక మినిస్టర్గా హాయిగా ఆనందంగా అన్ని సదుపాయాలతో జీవించవచ్చు కదా. కానీ ఆయన క్యూబాలో కీలకమైన పదవుల్ని నిర్వహించినప్పటికీ కూడా ఆయన ఏనాడు తనకు అందినటువంటి అధికారంతో అందలం ఎక్కానన్న భావనతో లేడు,
విలాసవంతమైన జీవితాన్ని కూడా ఆయన గడపలేదు. ప్రభుత్వ వాహనాన్ని ప్రభుత్వ పనికే వినియోగించాలి. ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే, భార్య అలియడా ఆసుపత్రికి నన్ను తీసుకువెళ్ళు అంటే ఆయన వినియోగించే ప్రభుత్వ వాహనంలో పంపకుండా ట్యాక్సీ బుక్ చేశాడు. ప్రభుత్వ వాహనాన్ని ప్రభుత్వ పని కోసమే వాడాలి. ప్రభుత్వం ఇచ్చిన ఇంటిలోనే ఉన్నాడు. కనీసం అక్కడైనా హాయిగా సౌకర్యవంతంగా ఉండిపోవచ్చు కదా అంటే ఉండిపోలేదు. లేదు, ఇక్కడ నా పని అయిపోయింది, మరో దేశంలో మరో చోట నేను విప్లవం తీసుకురావాలి, నా జీవితం అంతా విప్లవంతో ముడిపడి ఉందని ఆయన ఆఫ్రికా నుంచి దక్షిణ అమెరికా దేశమైన బొలీవియాలోకి ఎలా వెళ్ళాడు, అక్కడ ఎలా పట్టుబడ్డాడు. ఆ బొలీవియాలో ఒక చిన్నపాటి గ్రామం, 30-40 ఇళ్ళు కూడా ఉండనటువంటి లా హిగ్వేరా అనే గ్రామంలో ఆయన ఎలా పట్టుబడ్డాడు తన గెరిల్లా దళాలతో. తమారా బంక్ అనే అమ్మాయి విప్లవ యోధురాలు చెగువేరాని ఎప్పుడు కలిసింది, ఆయన చివరి పోరాటపు రోజుల్లో ఆయనతో పాటు ఎలా ఉంది, ఆమె అంతం ఎలా జరిగింది, ఇతన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు, ఇతన్ని కాల్చినటువంటి వాళ్ళు ఎవరో ఒక చిన్న కుర్రవాడు 20-21 సంవత్సరాలు ఉంటాయి, మేరియో టెరాన్ అనేటటువంటి బొలీవియా సైనికుడు. ఎవరు కాల్చడానికి ముందు రాకపోతే అతను ఎలా కాల్చాడు, ఎన్ని షాట్స్ కాల్చాడు. ఇక కొన్ని నెలలేనండి, 9 నెలలు, 7 నెలలు, 6 నెలలు, 5 నెలలు, ఇక 10 రోజులు, 6 గంటలు, 2 గంటలు, అరగంట, ఇట్లా మొత్తం ఒక 5-6 ఎపిసోడ్స్ వరకు క్యూబా విప్లవం వరకు మనకి ఆయన జీవిత గాథ చాలా రోమాంచితంగా ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది, ఉత్కంఠభరితంగా ఉంటుంది, చూస్తూనే ఉంటాం. కానీ ఆ తర్వాత క్యూబాని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన విప్లవం కోసం పడిన బాధలు, ఎందుకు నాయనా నీకు ఈ కష్టాలు, హాయిగా ఒక మంత్రి పదవిని నిర్వహిస్తూ శుభ్రంగా ఫిడెల్ కాస్ట్రోతో ఉండొచ్చు. అబ్బే లేదు, కాస్ట్రో కూడా ఈయనకి అన్ని రకాల సూచనలు సలహాలు ఇస్తూ ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని కూడా ఇచ్చాడు. కానీ కాస్ట్రో కంటే భిన్నమైనటువంటి, స్వతంత్రమైనటువంటి, ధిక్కారమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు చెగువేరా. ఎక్కడ అంతర్జాతీయ వేదికలలో క్యూబా స్వరాన్ని వినిపించాలన్నా సరే కాస్ట్రో చెగువేరాను పంపించేవాడు. సోవియట్ యూనియన్ని కూడా ఆయన విమర్శించేవాడు, అమెరికాతో పాటు, అమెరికా సామ్రాజ్యవాదంతో పాటు. ఎవరిని ఎక్కడ ఒక చిన్న విషయానికి కూడా స్పేర్ చేయలేదు. ఆ చివరి నిమిషాల్లో ఆయనకి ఏం జరిగింది, ఆ లాస్ట్ ఎపిసోడ్ నిన్న వింటూ ఉంటే అలా హృదయం ద్రవించిపోయి, ఎందుకు ఇలాంటి మహానుభావులు నూటుకో కోటుకో పుడతారని అంటారే, ఇలాంటి వాళ్ళు చెగువేరంటే ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు అలాంటి వాళ్ళు. ఆ లాస్ట్ మినిట్స్లో ఆయనతో పాటు ఉన్న సిఐఏ, అమెరికా గూఢచారి వ్యవస్థ సిఐఏ అధికారి ఉన్నాడు, ఫెలిక్స్ రోడ్రిగస్ అనేటటువంటి ఆయన, ఇంకా ఉన్నాడంట. ఆయన చెగువేరా డైరీలు, నోట్సు అన్నీ కూడా తీసుకున్నటువంటి వాడు. ఆయన చాలా విషయాలు చెప్పడం వల్ల మనకి ఈ ప్రపంచానికి ఎక్కడ కాల్చారు, ఎలా కాల్చారు, ఎక్కడ పాతిపెట్టారు అనేది తర్వాత రోజుల్లో తెలిసిందనమాట. అలాగే లాస్ట్ ఆయన చనిపోయే ముందు అతనికి చిన్న ఆహారం పెట్టమని పురమాయించిన బొలీవియా సైనికులు పురమాయించారు. అదే ఏ పాతబడిన పాడుబడిన మట్టి గోడల స్కూల్లో ఆయన్ని కింద నేల మీద కూర్చోబెట్టి వెనకాల 2 చేతులు కట్టి కూర్చోబెట్టారు. ఆ స్కూల్ టీచర్ ఒక ఆమె జూలియా కోర్టెజ్ అనే ఆమె కూడా తన జ్ఞాపకాలు చాలా కాలం మొన్నటి వరకు అక్కడ బొలీవియాలో వచ్చిన టూరిస్టులకి అందరికీ చెప్పేదంట. ఏది ఏమైనా ఆయన మామూలు గెరిల్లా సైనికుడిలాగా చనిపోలేదు, మామూలు గెరిల్లా సైనికుడిలా పట్టుబడ్డాడు. కానీ పట్టుబడినటువంటి సమయంలో ఆ బొలీవియా ప్రెసిడెంటు బరింటోస్కి తెలిసింది, సమస్త సైనికాధికారులకు, అమెరికా సిఐఏ ఏజెంట్లకు అందరికీ తెలిసింది. మొత్తం ఆయన్ని ఎలా చంపాలి, ఏం చేయాలని తల మునకలయ్యారు. ఆ లాస్ట్ ఎపిసోడ్ చదువుతుంటే ఇలా మనకి వణుకు పుడుతుందన్నమాట. కొందరే ఇలాంటి వాళ్ళు పుడతారు. నువ్వు కమ్యూనిస్టువా, సోషలిస్టువా, హ్యూమనిస్టువా, లేదా పచ్చి ఆధ్యాత్మికవాదివా,
ఎవరు అనేది కాదు కానీ ఇలాంటి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు, వీక్షించినప్పుడు ఒక డాక్యుమెంటరీ లేని సినిమాలు మనం మన జీవితంలో కష్టాలు ఎదురైతే ఎలా ఉండాలి, దేనికోసం జీవించాలి, దేనికోసం స్వప్నించాలి, ఎందుకు బతకాలి, ఎలా ఏమిటి అనేటటువంటిది జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇలాంటి మహా విప్లవ యోధుల్ని చదవడం వల్ల, వినడం వల్ల. మీరు కూడా కిరణ్ ప్రభ టాక్ షో తప్పనిసరిగా వినండి. 15 ఎపిసోడ్స్ అయ్యాయి. వచ్చే బుధవారం లాస్ట్ ఎపిసోడ్. అయితే చెగువేరా చనిపోవడం అనేటటువంటిది 15th ఎపిసోడ్తో ముగిసింది. కాబట్టి మీకు కూడా ఆగలేక ఒక పరిచయం లాగా ఇది చేశాను. థ్యాంక్ యూ. తప్పనిసరిగా మిస్ కాకుండా కిరణ్ ప్రభ టాక్ షోలో చెగువేరా గురించి అలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ గురించి కూడా ఆయన చెప్పాడు. అవి కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి. తప్పనిసరిగా చెగువేరాది మాత్రం మీరు ఎన్ని పుస్తకాలు చదివినా సరే, ఎన్ని సినిమాలు చూసినా, డాక్యుమెంటరీలు చూసినా ఇది మాత్రం తప్పనిసరిగా వినాలి. అందుకని ప్రత్యేకంగా నేను ఇది చేశానన్నమాట. థ్యాంక్ యూ మిత్రులారా. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా కోసం కాదు, కిరణ్ ప్రభ గారు చేసిన టాక్ షో కోసం. థ్యాంక్ యూ.